ఒకప్పుడు స్టార్ గా వెలిగిపోయిన ఒక బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలో డల్ అయిపోయింది. ఆమె కూడా యాక్టివ్ అవ్వటానికి పెద్దగా ప్రయత్నాలు చేయటం లేదు. ఇంతకీ ఎందుకు ఆ నిరాశ? అనిల్ కపూర్ వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సోనం కపూర్ సక్సెస్ అయిన వైనం గురించి చెప్పాల్సిన పని లేదు. సావర్యాతో ఎంట్రీ ఇచ్చిన సోనం కెరీర్ కొన్నాళ్ల పాటు దేదీప్యమానంగా సాగిపోయింది. వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. మాతృమూర్తిగాను మారిపోయింది. అయితే అమ్మడి సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం ఇంకా పుంజుకోలేదనే చెప్పాలి. వివాహమైన దగ్గర నుంచి చూస్తే ఆమె సినిమాల సంఖ్య తగ్గిపోయింది. మునుపట్ల సినిమాలు చేయడం లేదు. మరి అవకాశాలు రాక చేయడం లేదా, లేక వస్తున్న కుటుంబ జీవితానికే ప్రాధాన్యత ఇచ్చి ఆమె ముందుకు రావడం లేదా అన్నది అర్థం కాని ప్రశ్న. అయితే వివాహ బంధం, కుటుంబ జీవితానికి విలువనిస్తూ ఆమె చేసిన కొన్ని పోస్టులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. సెలబ్రిటీ హోదా అనుభవించడం కంటే సాధారణ జీవితానికే, అందులోనూ కుటుంబంతో కలిసి ఉండడం అంటే ఎంతో ఇష్టమని చెప్పిన సందర్భాలు ఎన్నో. అవకాశాలు రాకపోయినా సోనం వాటి పట్ల పెద్ద పట్టించుకునే టైపు కాదని తెలుస్తోంది. ఈ 2 ఏళ్ల కాలంలో కేవలం ఒక్క సినిమానే చేసింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. సినిమాలు చేయకపోయినా మీడియాలో అటెన్షన్ మాత్రం చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో అలరిస్తుంది. అయితే మునుపట్ల గ్లామర్ ఫోజులకు మాత్రం దూరంగా ఉంటుంది. వివాహమైన దగ్గర నుంచి సోనం తాను పెట్టుకున్న కండిషన్స్ మాత్రం క్రాస్ చేయలేదు. లిమిట్స్ ని మెయింటైన్ చేస్తూ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా సోనం కొత్త ఫోటోలన్నీ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో అమ్మడు ఫ్లోరల్ అవుట్ఫిట్స్ లో ఎంతో డీసెంట్ గా కనిపిస్తోంది. మల్టీ కలర్స్ అండ్ డిజైన్ దుస్తుల్లో సోనం తలుపులేనింది. ఫోకస్ అంతా డ్రెస్ ఎలివేషన్ పైనే పెట్టి చేసిన షూట్ లా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇండస్ట్రీలో నైట్ పార్టీలకు అటెండ్ అయితేనే అవకాశాలు వస్తాయి. మనం చాలా కాలంగా వింటున్న ఈ రూమర్ ని రూమర్ కాదని తేల్చేసింది ఓ బాలీవుడ్ బ్యూటీ. ఇంతకీ ఎవరా అమ్మడు? ఇండస్ట్రీలో నైట్ పార్టీలకు అటెండ్ అయితేనే అవకాశాలు వస్తాయా అంటే అవుననే చాలా మంది కథానాయికలు అంగీకరిస్తారు. ముఖ్యంగా హిందీ చిత్రసీమలో లేట్ నైట్ పార్టీలు, కాక్టైల్ పార్టీల వెనుక చాలా కథలే నడుస్తాయని చెప్తూ ఉంటారు. ఈ పార్టీలను కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా లాంటి పలువురు అగ్రనాయకులు నిరంతరం తూర్పారబడుతూనే ఉన్నారు. తాము పార్టీలకు వెళ్లకపోవటం వల్ల కెరీర్ పరంగా చాలా నష్టపోయామని వారు పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఇప్పుడు ఇదే జాబితాలో చేరింది పరిణీతి చోప్రా అలియాస్ పారి. ఈ పంజాబీ బ్యూటీ 2011 నుంచి బాలీవుడ్ లో భాగమైంది. కానీ పరిమిత సినిమాలే చేసింది. దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని ఇప్పుడు వివరించింది. బాలీవుడ్ లోని చీకటి కోణాన్ని తాజా ఇంటర్వ్యూలో బహిర్గతం చేసింది. ఇక్కడ సామాజిక సమావేశాలు, పార్టీల సమయంలో నటీమణులకు పాత్రలు లభిస్తాయని పరిణీతి పేర్కొంది. పరిణీతి చోప్రా ప్రస్తుతం అమర్ సింగ్ చమ్కీలా విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన అమర్ సింగ్ చమ్కీలాలో దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించగా పారి అతడి ప్రియురాలుగా నటించింది. ఈ బ్యూటీ తన నటనకు మంచి సమీక్షలు అందుకుంది. చాలా మంది అభిమానులు పారి ఈ సినిమాతో తిరిగి ఏ లిస్టర్లో చేరిందని ప్రకటించారు. అయితే తన కెరీర్లో ఏం తప్పు జరిగింది అని మీడియా ప్రశ్నించగా పారి దానిపై స్పందించింది. నాకు చాలా సమస్య ఉంది. అది నా పిఆర్ గేమ్ పరంగా వెనకబాటు. నేను పిఆర్లో చాలా చెత్త. సరైన సమయంలో సరైన లంచ్లు, డిన్నర్లో అవకాశాలు క్రియేట్ అవుతాయని తెలిసినప్పుడు, ఈ ఈవెంట్లో ప్రాజెక్టుల సృష్టి జరుగుతుందని తెలిసినప్పుడు అవేవి నేను పట్టించుకోలేదు. నేను ఆ ఈవెంట్లో లేను అని పారి తెలిపింది. ఫేక్ రిలేషన్షిప్ క్రియేట్ చేయడంలో పరిణీతి చోప్రా తనకు నమ్మకం లేదని కూడా అంది. పరిణీతి నిజ జీవితంలో నటించడంలో చేతకానిదని దాన్ని అంగీకరించారు. తన అంకిత భావం, కృషి వల్ల అవకాశాలు వస్తాయని నమ్మకం ఉందని చెప్పింది. అనవసరమైన సంబంధాలను ఏర్పరచుకోవడంలో నేను చాలా చెత్త. నేను కనెక్ట్ కాలేను అని తెలిపింది. అయితే పార్టీలతో కొనుకుపాట్లు పడే నటీమణులపైన తనదైన శైలిలో పారి విరుచుకుపడింది. మంచి పని కోసం మాత్రమే తనను సంప్రదించాలని దర్శకులు, నిర్మాతలను పారి కోరారు. వ్యక్తిగత విషయానికొస్తే పరిణీతి ఇటీవలి రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దాని పెళ్లాడిన సంగతి తెలిసిందే. పారి నటించిన చమ్కీల చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని రాఘవ్ తొలి నుంచి అనేవారని పారి ఇటీవలి ఇంటర్వ్యూలో వెల్లడించింది.